నమస్తే, నేను మీ అగస్త్య రుద్రపాక. వెల్కమ్ టు ద మోడర్న్ నీతా యూట్యూబ్ ఛానల్. ఎస్, కొన్ని రోజులుగా యూత్కి ఒక స్టేటస్ పెట్టుకోవడానికి ఒక ఇన్సిడెంట్ దొరికింది. సో కాల్డ్ ప్రస్టిట్యూట్స్కి ఒక ఆహారం దొరికింది. ఆకలిగా ఉన్నటువంటి మీడియాకు ఒక న్యూస్ దొరికింది. ఓట్ల కోసం ఓట్లు దండుకునేటువంటి రాజకీయ నాయకులకి ఒక సంఘటన దొరికింది. ఇటువంటి సంఘటనలు, ఇటువంటి ఆహారం, ఇటువంటి మేత, ఇటువంటి స్టేటస్ దేనికి ఉపయోగం? ఎస్, హత్రాస్ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అతి దారుణమైనటువంటి సంఘటన. భారత స్త్రీ కన్నీటితో రోధిస్తోంది. పార్లమెంట్లో మనం చాలా గొప్పగా చెప్పుకున్నాం కూడా. ఐడియా ఆఫ్ ఇండియా పెద్ద వాళ్ళు చెప్పారు. భారతదేశం అంటే స్త్రీకి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి దేశం. స్త్రీని చాలా గౌరవప్రదంగా చూసుకునేటువంటి దేశం. అటువంటి దేశంలో ఈ రోజున టుడే రైట్ దిస్ మూమెంట్ స్త్రీ బయటకు రావాలంటే ఏడుస్తోంది, భయపడుతోంది, వణికిపోతోంది. కారణం ఎవరు? ఓట్లు దండుకునేటువంటి రాజకీయ నాయకుల, బాధ్యత లేనటువంటి పౌరుల, పనికిమాలినటువంటి డిబేట్స్ పెట్టేటువంటి మీడియా ఛానల్సా? ఎందుకున్నాము తెలియనటువంటి ఎగ్జిస్టెన్స్. అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే మేము కూడా ఉన్నాము అని గుర్తు చేసేటువంటి ఎన్జిఓసా? భయం లేదు నాకు, ఇలాగే మాట్లాడతాం. ఎందుకు భయపడాలి? స్త్రీలు మనల్ని చూసి భయపడుతున్నారు. మగాడు మృగాడిలా మారిపోయాడు. సంపూర్ణమైనటువంటి పురుషుడిగా ఎందుకు మారలేకపోతున్నాడు? ఎందుకు మనం గౌరవం ఇవ్వలేకపోతున్నాం? స్త్రీకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి స్త్రీకి ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం? హీకి ఎస్ యాడ్ చేస్తే షీ అంటే హీ, మగాడికి ఒక సుప్రీం పవర్ని ఇస్తే షీ, అదే షీ అంటే. షీ లేకపోతే హీ లేడు. ఇఫ్ దెర్ ఇస్ నో ఎస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హీ, దెర్ ఇస్ నో హీ, దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ హీ. అది షీ అంటే. నారీ నమో నారాయణి, నారాయణ స్వరూపమైనటువంటి పరమాత్ముడికి సాక్షాత్తు సహోదరి అయినటువంటి పార్వతీదేవిని మనం స్త్రీ కింద భావిస్తూ ఉంటాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని వేదాలు, సనాతన ఆర్ష హిందూ సాంప్రదాయం చెబుతోంది. సనాతన ఆర్ష ధర్మ సాంప్రదాయం చెబుతోంది. మనం ఏం చేస్తున్నాం? ప్రతి స్త్రీని కూడా చూడకూడనటువంటి భావంతో చూస్తున్నాం. మనకు నచ్చినట్టు చేసేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలి? ఎస్, ఈ టైంలో ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. స్టేటస్ పెట్టేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, 100 మందిని వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళ అమ్మ నాన్న ఏం ఫీల్ అవుతారో మనకు అక్కర్లేదు. లేదంటే మత కళ్ళలో సృష్టించేయాలి. లేదంటే ఆ స్త్రీ ఏ కులానికి సంబంధించిన ఆ కులాన్ని తీసుకొచ్చేయాలి. స్త్రీకి కులం ఏంట్రా? కంట్రీ ఫ్రూట్స్. స్త్రీకి కులం ఏంటి? నీ కులంలో స్త్రీలు లేకపోతే నువ్వు వేరే కులం దాటి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవా? నీ కులంలో స్త్రీలు లేకపోతే? స్త్రీ అంటే అంత వ్యామోహం, అంత ఇది, అంత కక్ష ఉన్నప్పుడు స్త్రీలు నువ్వు అంతలా హింసించేస్తున్నప్పుడు స్త్రీలు పుట్టరు. ఇంకా స్త్రీ లేకపోతే జీవనం లేదు. స్త్రీ లేకపోతే జీవనమే లేదు, సృష్టి లేదు, అక్కడితో ఆగిపోతుంది. ఏదైనా ఇంకా మగాడు చేసుకోవాలి. ఇంకప్పుడు సృష్టికి విరుద్ధం అది. ఎందుకు స్త్రీని మనం అంత ఇదిగా చూస్తున్నాం? స్త్రీ అంటే మనకి భక్తి లేదు, గౌరవం లేదు. అది ఉండాలి మెయిన్. ఇవన్నీ ఆపాలంటే ఆ ర్యాలీలు, పనికిమాలిన ర్యాలీలు ఎందుకు? ఆ కొవ్వొత్తులు బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళని పోషించడం తప్ప బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకు తిరుగుతాం ఎందుకు? ఆ క్లాత్ షాప్స్ని పోషించడం తప్ప 100 మంది ర్యాలీలు వేసుకుని వెళ్తూ ఉంటాం ఎందుకు?
పెట్రోల్ బంకులు వాళ్ళని పోషించడం తప్ప, వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎందుకు? మనం కడుతున్నటువంటి, మనం ముష్టేసిన ట్యాక్సుల రూపంలో మనం ముష్టేసినటువంటి డబ్బుల్ని పార్లమెంట్లో కూర్చుని సమోసాలు తినడం తప్ప. ఒక స్త్రీ ఎంత బాధపడుతుందో మనం జన్మనిచ్చేటప్పుడు, మనకి స్త్రీ జన్మనిచ్చేటప్పుడు ఎంతో బాధపడుతుంది. చచ్చి ఆమె చనిపోయి ఒక్కొక్కసారి మనకి తన ప్రాణాలను మనం ధారపోస్తుంది. అటువంటి స్త్రీని మనం హింసించేస్తున్నాం, అటువంటి స్త్రీని మనం పాడు చేసేస్తున్నాం కేవలం మన కామవికారాల కోసం. స్త్రీని ఏడిపించిన వాడే బాగుపడ్డట్టు చరిత్రలో లేదు, సనాతన ధర్మ సాంప్రదాయంలో లేదు, బాగుపడ్డట్టు లేదు. రామాయణంలో రావణాసుడు చనిపోలా? భారతంలో 100 మంది అక్షౌహిణీల సైన్యంతో వచ్చినటువంటి కౌరవులు చనిపోలే? ఎందుకోసం? వాళ్ళు స్త్రీని అవమానించారు, స్త్రీని ఏడిపించారు, స్త్రీని చూడకూడని విధంగా చూశారు కాబట్టి అవన్నీ జరిగాయి. అటువంటివి చెప్పి మనం ఎందుకు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం? ఎడ్యుకేట్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్త్రీ కనుక పాడైపోతే, ఒక స్త్రీని కనుక మనం నాశనం చేసినట్లయితే కనుక బీ ది రియల్ మ్యాన్ అని నేను ఒక వీడియో కూడా చేశాను ఇదే టాపిక్ మీద. ఒక స్త్రీని మనం నాశనం చేస్తే ఆ సంసారం, ఆ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. ఆ ఫ్యామిలీ నాశనం అయిపోతే ఆ విలేజ్ నాశనం అయిపోతుంది. ఆ విలేజ్ నాశనం అయిపోతే ఆ డిస్ట్రిక్ట్ నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి మొత్తం యూనివర్స్, ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది జస్ట్ ఒక స్త్రీని మనం నాశనం చేసినట్లయితే కనుక. అంటే మన వినాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం. మన వినాశనాన్ని మన చేతుల ద్వారా మనమే కోరి తెచ్చుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ సృష్టి ఏవ నాస్తి. స్త్రీ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము, స్త్రీ లేకపోతే మనకి ఇంకా ఏమి ఉండదు, జననం ఉండదు, ఇంకెవరు ఉండరు, సృష్టి అయిపోయింది ఇంకా. సో మనం ఆనందంగా ఉండాలంటే స్త్రీ ఆనందంగా ఉండాలి. లెట్స్ ఆల్ స్టార్ట్. ఐఎమ్ రెడీ టు ఎడ్యుకేట్ everybody. Please join hands with me, please join me, please support me. నేను రెడీగా ఉన్నాను ఎడ్యుకేట్ చేయడానికి ఆన్ సేమ్ టాపిక్. స్త్రీ గురించి, స్త్రీ ప్రాముఖ్యత గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అంటే మనం ఎడ్యుకేట్ చేయాలి, భక్తి గౌరవంతో కూడుకున్నటువంటి భయాన్ని అందివ్వాలి. ఎన్ని శిక్షలు వేసినా ఆ భయం రాదు. ఇక్కడ బిల్డప్ అవ్వాలి ఒక ఇంప్రెషన్, అప్పుడే ఆ భక్తి గౌరవంతో కూడుకున్నటువంటి భయం కలుగుతుంది. అప్పుడే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరినో హర్ట్ చేయడానికి ఈ వీడియో చేయలేదు. Be the change. Yes, I will be the change. And join me by becoming a change. Jai Hind. Nari namo narayani. Yatra naryastu pujyante ramyante tatra devataah. Idea of India. Namaste.